ఇప్పుడు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం వింటారు. ఓం శ్రీ సాయిరాం. మున్ను నడిచిన భాగవత వాహిని శ్రవణమందు అర్జునుడు శ్రీకృష్ణుడు స్వధామమునకు ఎగిన పిమ్మట ద్వారక నుండి స్త్రీలను తరలించు సమయమున ఆటవిక గొల్లలు అంతఃపుర స్త్రీలను ఈడ్చుకొని పోవుచుండగా వారు విలపించుటను మనం వినియున్నాము. ఇంకనూ ముందుకు భాగవత వాహిని శ్రవణం చేద్దాం. అబ్బా కృష్ణ, ఈ రీతిగా మమ్ములను బలిచేయుట కన్నా నీతో పాటు మమ్ములను కూడాను స్వధామమునకు గొనిపోకూడదా? అన్ని భయంకర బాధల నుండి రక్షించి కడకు ఇట్టి కఠిన శిక్ష విధించితివా అని తల చేత కొట్టుకొనుచు అర్జునుడు చేయుచున్న రోదనచే ఆ గది అంతయు అదరిపడుచుండెను. రాతి గుండె వంటి భీముని గుండె కూడాను కరగి ప్రవహించెను. సలసల కాగు వేడి నీరు కన్నుల నుండి ప్రవాహము వలె ధారలు ధారలు పొగలు క్రొక్కుచు కారదొడగను. అది చూచి ధర్మజుడు భయపడి ఏమగునో ఏమో అని భీముని చెంతకు వెళ్లి ఓదార్పు మాటలు ఉపదేశ రూపంతో బోధించెను. అంత కొంతసేపటికి భీముడు స్పృహకు వచ్చి అన్నకు నమస్కరించి, అన్నా, నాకిక ఈ బ్రతుకు అవసరం లేదు. అనుజ్ఞ ఇచ్చినా అడవికి వెళ్లి చితిని పేర్చుకొని కృష్ణనామమును స్మరించుచు అందులో ఈ కాయమును భస్మము చేసి స్వధామములోనున్న కృష్ణుని చేరుకుందును. సెలవిమ్ము. కృష్ణుడు లేని ఈ లోకము నాకు నరకముగానే తోచుచున్నది అనుచు అంగవస్త్రముచే ఆ వేడి కన్నీటిని తుడుచుకొనుచుండెను. ఇంతకాలము మౌనము ధరించియుండిన సహదేవుడు భీముని చెంతకు వచ్చి, అన్నా, తొందరపడకుము. ఆనాడు వాసుదేవుడు ధృతరాష్ట్ర మహీపతి చెంతకు సంధికై వెడలిన సమయమున ధృతరాష్ట్రపుత్రుడు సభలో అడిగిన ప్రశ్నకు వాసుదేవుడు ఏమని సమాధానమిచ్చెనో మీరు మరచియుందురు కాబోలు. మాలో మాకు చెలరేగిన ఈ కుటుంబ కలహములలో నీవేళ ప్రవేశింతువు కృష్ణ? పాండవులు నీకెంత బంధువులో కౌరవులు కూడాను అంతియే కదా. ఇప్పుడు పాండవ పక్షమున నీవు ఈ అధికార పట్టమును కట్టుకుని తిరుగుటకు ప్రత్యేక కారణము ఏమని ధృతరాష్ట్ర సభలో దుర్యోధన దుశ్శాసనాదులు ప్రశ్నించగా ఆనాడు కృష్ణుడు ఏమననో ఒక పరి జ్ఞాపకము చేసుకొనుడు అన్నాడు సహదేవుడు. సింహము పిల్లవలే చిటపట నడుచుచు, దుర్యోధన, ఏమంటివి? పాండవులంతటి వారా కౌరవులు? ఏనాటికి కూడాను కారు. వారికిని నాకును గల సంబంధమును చెప్పెదను వినుము. ఈ దేహమునకు ప్రధానమైన శిరస్సు వంటివాడు ధర్మజుడు, భుజము వంటివాడు అర్జునుడు, ఉదరము వంటివాడు భీముడు, 2 పాదముల వంటివారు నకుల సహదేవులు. ఇట్టి దేహములోని హృదయమే ఈ కృష్ణుడు. తెలిసినదా? హృదయమును పట్టి అంగములు వాటి వాటి పని చేయునే కాని హృదయము లేకున్నా అంగములు నిర్జీవములు అని పరమాత్ముడు గర్జించెను. దానిని స్మరించిన
హృదయము పోయినది కనుక ఇంక కొంతసేపటిలో ఈ అంగములైన పాండవులు కూడాను నిర్జీవులై శిథిలమగుదురు. కాన మన అందరికిని అంత్యకాలము సమీపించుచున్నది. కాలస్వరూపుడు భగవంతుడు మనలను కూడాను తనలో లీనము చేసుకొనుటకు ఉత్సహించుచున్నాడు. మనము సర్వసిద్ధమై అతని పిలుపునకు ఎదురు నిలచియుండక తప్పదు. కలి ప్రవేశించినదనుటకు ఇంతకంటెను వేరు నిదర్శనమక్కరలేదు. కృష్ణుడు ఏనాడు లోకమును విడెనో ఆనాటితో ద్వాపరము ద్వారములు మూయబడినవి, కలిద్వారములు తెరువబడినవి. లేకున్నా ఈ దుష్ట శక్తులు, దుష్ట బుద్ధులు విచ్చలవిడిగా సంచరించగలవా? అతి తీవ్రముగా పోరాటము జరుగు సమయమందు సహజముగా మంత్రము మరవలేని అర్జునుడు ఆపత్కాలములో అతి ముఖ్యమైన మంత్రము మరపునకు వచ్చుట మహామాయ అయిన కలిమహత్యమే. ఇంతలో నకులుడు చేరి, అన్నలారా, వేకువజాము కావచ్చుచున్నది. వేగముగా ఈ వార్త అంతఃపుర రాణులకును పూజ్యురాలైన మాతృదేవికిని తెలిపి ముందు మనము చేయవలసిన ప్రయత్నములకు సరి అయిన మార్గమును నిర్ణయిత్తము. ప్రాణము పోయిన వెంటనే దేహము శిథిలము కాదు కదా. అటులనే మా ప్రాణ సమానమైన కృష్ణుడు స్వధామమునకు వెళ్లిన తక్షణమే దేహాంగములైన పాండునందనులు నిర్జీవులైనవి. అవి శిథిలమగుటకు స్వల్పకాలం అవసరము. మనము కూడాను ఆ వాసుదేవుని సన్నిధికి నేడు రేపు వెళ్ళువారలమే. కనుక ఊరికే చింతించక మన మార్గమునకు తగిన భద్రతను చూసుకొందము. లెండు అని తీవ్ర వైరాగ్యంతో నకులుడు తెలిపిన సలహాలకు అందరూ ఏకీభవించిరి. ఈ వార్త అంతఃపురమున తెలిపిన ద్రౌపది, సుభద్ర, వృద్ధులైన మాతృదేవి ఏమి కాగలరో అని ఒకంత యోచించిరి. ఏమైనను సరియే, కృష్ణుడే పోయినప్పుడు వీరు మాత్రము ఉండి ప్రయోజనమేమి అని అందరూ స్థిరము చేసుకుని తల్లి దగ్గరికి పెద్ద కుమారుడుకు ధర్మజుడు వెళ్లి చెప్పుట మంచిదని నిర్ణయించుకొనిరి. సుఖ సమయము నిమిషములో గడిచిపోవును. అయితే దుఃఖ సమయము ఎంతకునో గడువదు. ఇది పర్వతముల వలె అగమ్యముగను ప్రళయముగను అతిశయించును. ధర్మజుని రాజధాని ఇంద్రప్రస్థమే అయినను మహాభారత యుద్ధమున పెద్దలందరూ పోవుటచే సింహాసనమును హస్తినాపురమందే నిలిపెను. కొన్ని దినములు ఇంద్రప్రస్థమందును మరికొన్ని దినములు హస్తినాపురమందును ఈ రీతిగా ధర్మజుడు కాలమును గడుపుచుండెడవాడు. ఈ విషయము తెలియని అర్జునుడు మిగిలిన ద్వారక స్త్రీలను తీసుకుని ఇంద్రప్రస్థమునకు వచ్చి అక్కడ ధర్మజుడు లేడని తెలుసుకుని తెచ్చిన పనివారలను మిగిలిన యదువంశ స్త్రీలను ఇంద్రప్రస్థమందే దింపి తానొక్కడు మాత్రము హస్తినాపురము వచ్చెను. అయితే యాదవులలో మిగిలిన పురుషుడు ఏకైక కృష్ణ పౌత్రుడైన వజ్రుడు. అతనిని అర్జునుడు వెంటబెట్టుకుని వచ్చెను.
వజ్రుని స్థితి ఎటులున్నదనగా, ఆటవిక గొల్లలను ఓడించలేక అబలలను రక్షించుకోలేకపోతేమి కదా అను చింతయు, జరిగిన సంఘటనల బాధయు అతనికి మానసిక గ్లాని సంభవించి ఎవ్వరికినీ తన ముఖమును చూపుటకు ఇష్టము లేక చీకటి గదులయందు నివసించజొచ్చెను. కుంతీదేవి ఆ రాత్రియే అర్జునుడు ద్వారక నుండి హస్తినాపురము వచ్చెనని ఒక దాసీ ద్వారా విని, ఏ నిమిషమున తన కుమారుడైన అర్జునుడు వచ్చి ద్వారక వార్తలు తెలిపి తన్ను ఆనందపరచును అను ఉద్దేశముతో దీపములు ఆర్పక నిద్రపోక ఏ చిన్న శబ్దమైనను అర్జునుడు వచ్చెనేమో అను భ్రాంతితో నాయనా అర్జున అని పిలిచెడిది. ఎవ్వరూ సమాధానమియ్యకున్నా తన దాసి పేరు పెట్టి పిలిచుచు, ఏడే అర్జునుడు ద్వారక నుండి వచ్చానని తెలిపితివి కదా, ఇంతసేపైనను ఇంకనూ నన్ను చూచుటకు రాలేదే? ఎవరినైనను చూచి నీవు అర్జునుడని తలంచితివి కాబోలు. నిజముగా అర్జునుడే వచ్చియుండినా ఇంతసేపు నా చెంతకు రాకుండానా అని ఈ విధమైన ఆతురతతో ఆనాటి రాత్రి అంతయు కుంతీదేవి కూడాను జాగరణ చేసింది. తెల్లవారుచున్నది. ఎక్కడి వారు అక్కడ వారి వారి పనులలో పాల్గొనుచున్నారు. ఇంతలో కుంతీదేవి మనసు మార్పు కలిగినది. రాత్రి అర్జునుడు వచ్చినదే నిజమైనా నా దగ్గరికి రాకపోవుటకు కారణము ఏమైయుండును? లేక పరిపాలనలో అవసరమైన విషయములు ఏవైనను ఉండినా సోదరులందరూ చేరి మాట్లాడుచు కాలము అధికముగుటిచే ప్రయాణపు బడలికతో పరుండి తెల్లవారే తల్లిని చూడవచ్చునని తలంచెనా? లేక ద్వారకలో ఏమైనను ప్రమాదము జరిగియుండి దానికై వాసుదేవుడు అవసర కార్యముల నిమిత్తమై అన్నతో మాట్లాడి రమ్మని పంపినందున ఆ పనియందు మరచెనా అని అనేక విధముల ఊహలలో మునిగి, ఒకవేళ తెల్లవారగానే రావచ్చునని తలంచి చీకటి తీరకమునుపే లేచి స్నానాది కర్మలను పూర్తి చేసుకుని అర్జునుని రాకకై నిరీక్షించుచుండెను. ఇంతలో మరొక తలంపు నూతనముగా ఆ కుంతికి సోకెను. ఏమనా, రాత్రులందు పరుండుటకు వెళ్లి సమయమున తన కుమారులందరూ ఒకరి తరువాత ఒకరు వచ్చి తల్లి పాదములకు నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పరుండుటకు వెళ్ళేవారు. ఆనాడు 5 మందిలో ఒక్కరైనను రాలేదే అని మరింత కలత అధికమాయెను. తదుపరి ద్రౌపది బసకు, సుభద్ర బసకు దాసీలతో చెప్పి పంపగా అన్నదమ్ములలో ఎవ్వరునూ రాత్రి భోజనమునకు కూడాను రాలేదని వర్తమానము వచ్చెను. కుంతీదేవి హృదయము మరింత కృంగెను. ఈ విధమైన తలంపులతో యోచించుచుండగా అర్జున సమేతుడై ధర్మజుడు వేంచేయుచున్నాడని ఒక వృద్ధ దాసి వచ్చి కుంతీదేవికి తెలిపెను. కుంతీదేవి ఏ వార్త తెలుపుదురో ఏమో అను భయము ఒక ప్రక్కను, ఎంత కాలమునకు నా కుమారుని చూచుచున్నాను అను ఆనందము మరొక ప్రక్కను, అన్నియూ ఏకమై ఏదో ఒక విధమైన భయాందోళనతో కంపించినట్లుగా కనిపించుచుండెను. ఇంతలో ధర్మజుడు వచ్చి
తల్లికి నమస్కరించి నిలుచెనెను. అర్జునుడు తల్లి పాదములపై పడి కొంతసేపటి వరకు లేవకుండుట చూచి, కుంతి, నాయనా, ఇంతకాలము నన్ను వదిలి ఎట్లుంటివిరా అనుచు అర్జునుని శిరస్సును ముద్దాడి ఆశీర్వాదమైనను తెలుపక పూర్వమే, కుశల ప్రశ్నలు వేయక పూర్వమే, నాయనా, నీవు నిన్న రాత్రియే వచ్చితివని వింటిని, ఇది నిజమేనా? నిజమే అయి ఉండినా రాత్రియే నా వద్దకు ఎలా రాలేదు? కుమారుడు దీర్ఘకాలమునకు వచ్చినని తెలిసిన తల్లి చూడక ఎట్లు ఉండగలదు? పోనీ ఇప్పుడైనను పెందలాడే వచ్చితివి, చాలా సంతోషం. ద్వారకయందు మీ అత్తలు, మామలు, తాతలు అందరూ క్షేమమే కదా? మా అన్న వసుదేవుడు చాలా వృద్ధుడై ఉండును. తిరుగాడుచున్నాడా? లేక నావలే మంచము పైననే అన్ని పనులను చేయించుకొనుచున్నాడా అని అర్జునుని చేతులు పట్టుకొని మోమును చూచుచూ, ఇదేమి నాయనా, ఇంత నల్లపడినావేమిటి? కన్నులు ఉబ్బినవెందుకు? ద్వారక ఏమి దగ్గరనా? దారులు దుమ్ముదారులు, అడవిదారులు, ప్రయాణపు బడలిక అధికముగానుండను. పోని మన శ్యామసుందరుడు నాకు ఏమి చెప్పి పంపెను? ఎప్పుడొస్తాడట? నన్ను చూడవలనని ఆశ లేదటనా? అతనికేమి? వాసుదేవుడు అక్కడ నుండియే అందరినీ చూడగలడు. చూడవలనను ఆశాపాశములు మనబోటి వారికే కదా. నేను తిరిగి ఎప్పుడు చూతునో అతను వచ్చినంత వరకు ఈ పండు దేహము ఉండునో ఊడునో అని ప్రశ్నలు జవాబులు అన్నియూ తానే చెప్పుకొనుచు అర్జునుడు కాని ధర్మజుడు కాని మాట్లాడుటకు వ్యవధి ఇవ్వక మాట్లాడుచుండెను. అర్జునుని నేత్రముల నుండి నీరు అప్రయత్నముగా అడ్డులేక ప్రవహించుచుండెను. ఈ విచిత్రమును చూసిన కుంతీదేవి మరింత దగ్గరకు తీసుకుని తన భుజముపై అర్జునుని శిరస్సును ఉంచుకొని, నాయనా, ఏమి జరిగినది తండ్రి? నీవు కంట నీరు నింపుట నేను ఏనాడునూ చూచి ఎరుగనే. అబ్బా, నీవు కంట నీరు పెట్టినంతటి ఘోరము ఏమి జరిగినదో తెలుపుము. గోపాలుడు ఏమైననో మందలించి నా దగ్గర ఉండుటకు వీలు లేదు పొమ్మన్నాడా? లేక మరేమైనను ఆపదలు జరిగినా అని ఆమె విషయ విచారణలో మునిగి ఓదార్చుచుండగా ధర్మజుడు 2 చేతులు ముఖమునకు అడ్డము పెట్టుకొని, అమ్మా, ఇంకా మన వాసుదేవుడేనా? మనలను ఎడబాసి నేటికి 10 దినములు కావచ్చుచున్నది. స్వధామమునకు వెళ్ళినట. యాదవులందరూ మరణించిరట అని అనుచుండగానే కుంతీదేవి కన్నులు తెరచి, ఏమి? నా గోపాలుడు, నా నందనందనుడు, నా హృదయ ధనము ఈ లోకమును వీడినాడా? హా కృష్ణ అనుచు అతను ఎక్కడ పోయినో వెతుకుకొని వత్తునన్నట్లు ఆ క్షణములో కుంతి అసువులు బాసెను. కుంతీదేవి కూడాను శ్యామసుందరుని పదమును అనుగమించెను. ఇక అక్కడ మిగిలినది కుంతీదేవి యొక్క నిర్జీవ శరీరము.
తల్లి ప్రాణము వీడుట చెంతనున్న అర్జునుడు కనిపెట్టి, అన్నా, ఏమి ఈ చిత్రము? మాతృదేవుని కూడాను కోల్పోతిమే అని భోరున ఏడవసాగెను. నిలుచున్న ధర్మజుడు ఉలిక్కిపడినట్లు ఏమీ అని దగ్గరకు వచ్చి తల్లి మోమును చూచి స్తంభించిపోయెను. అర్జునుని మాటలు బయట ద్వారముల దగ్గర వేచియుండిన దాసీలు విని ఒక పరి లోనికి తొంగిచూచిరి. కుంతీదేవి దేహము నేలకూలినది. అర్జునుడు తల్లి తలను ఒడిలో పెట్టుకుని ముఖమును మూసుకొని దుఃఖించుచున్నాడు. ఆ దృశ్యమును చూచి దాసీలు ఒకరికొకరు ఆతురతతో తెలుపుకొని లోనికి వచ్చి చూడ తమ మహారాణి తమను శాశ్వతముగా వీడినదని తెలుసుకుని గొల్లున అందరూ ఏడవసాగిరి. ఇంతలో ఒకరికొకరు పరువులు తీసి అంతఃపురమునందలి రాణులకు తెలిపిరి. నిమిషములో కుంతీదేవి మరణవార్త హస్తినాపురమంతయు ప్రాగెను. అంతఃపురము నుండి రాణులు తలలు కొట్టుకొనుచు వివిధ రీతుల విలాపములు చేయుచు పుట్టలలోని చీమల వలె అనేక వైపుల నుండి రాణులు దాసీలు గుంపులు గుంపులుగా పరిగెత్తుచు వచ్చుచుండుటే భీమ నకుల సహదేవాదులు మంత్రులు మిగిలిన వారందరూ నిమిషములలో అచ్చట వ్రాలిరి. అప్పటి దృశ్యము వర్ణనాతీతము. నిమిషమునకు పూర్వము నిండు ఆనందముతో అర్జునుని రాకకై ద్వారక వార్తలు వినుటకై నిండు ప్రాణములతో కాచియుండిన కుంతీదేవి నిర్జీవ దేహమును చూచిన వారందరూ నమ్మలేకపోయిరి. వచ్చి చూచిన వారందరూ బొమ్మల వలె కదలక మెదలక నిలిచిపోయిరి. ఒకవైపున దాసీల రోదన, రాణుల అరుపులు రాతి గుండెలనైనను కరగించినట్లు వినిపించుచుండెను. ఇంతలో ధర్మజుడు అందరినీ ఓదార్చి ధైర్యముతో సోదరులకు దుఃఖించవలదని సమాధానము చెప్పుచు కంటి నీరు విడువక అటూ ఇటూ తిరుగుచుండుట చూచువారలకు ఆశ్చర్యము కలిగించెను. ఇంతలో మంత్రులు వచ్చి, రాజా, తమ ధైర్యము మాకెంతయో ఆశ్చర్యమును కలిగించుచున్నది. మాతృదేవి అన్న ప్రాణముగా భావించి సేవించుచున్న మీ హృదయము నేడు స్తంభించుటకు కారణమేమి అని దుఃఖముతో ప్రశ్నించగా ధర్మజుడు చిరునవ్వు నవ్వుచూ, మంత్రులారా, మాతృదేవి యొక్క మరణము నాకు ఈర్ష్య పుట్టించుచున్నది తప్ప దుఃఖము రాకున్నది. ఆమె మహా అదృష్టవంతురాలు. భగవంతుడు స్వధామమునకు పోయిన వార్త వినగానే లోకము ఆమెకు దూరమైనది. వియోగ బాధను అనుభవింప ఇష్టము లేక తాను కూడాను శ్యామసుందరుని చెంతకు వెళ్ళెను. అన్ని విధముల దురదృష్టవంతులు ఈ శిలాహృదయులైన పాండవులే. భగవంతునికి సన్నిహితులమైయుండియు అతనిలో అన్ని విధములైన ఆనందములను అందుకొనియు అతని వియోగమును వినియు బ్రద్దలు కాని మా హృదయాలు బండలతో సమానం. నిజముగా మాలో అంతటి భక్తియే ఉండియుండినా తల్లివలే మేము ఎందులకు కాయములు వీడలేకపోతిమి. ఛీ, మా బ్రతుకులు భూమికి భారము తప్ప వేరు ప్రయోజనము లేదు.
కృష్ణ వియోగమును భరించలేక కుంతీదేవి ప్రాణము విడిచినదన్న విషయము అందరికీ తెలియగనే కుంతీ దుఃఖము వీడి శ్యామసుందరుని ఎడబాటునకు మరింత ఘోరముగా విలపించదొడగిరి. కొందరు కృష్ణుడు స్వధామమునకు వెళ్ళినాడని ధర్మజుని నోటి ద్వారా విని స్పృహ తప్పి నిలువున కూలిపోయిరి. కొందరు పిచ్చివారల వలె కేకలు వేసిరి. మరికొందరు తలలు గోడలకు కొట్టుకొనరి. ఇంతవరకు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం విన్నారు.